అన్నదాత సుఖీభవ అంటుంటాం జనరల్గా మనం. కానీ అదే అన్నం పెట్టే గొప్పోల్ని మర్చిపోతుంటాం. అలా ఒక్కరిద్దరికి కాదు, కొన్ని వేల మందికి అన్నం పెట్టిన ఆ అన్నపూర్ణ గురించి మనకు చాలా తక్కువ తెలుసు. తన గురించి కూడా పుస్తకాల్లో చాలా తక్కువే ఉంటాయి. ఎందుకంటే ఈమె మదర్ తెరిసాల ఇంగ్లీష్ ఆవిడ కాదు, ఇంగ్లీష్ మాట్లాడలేదు. ఆమె మాట్లాడలేదేమో కానీ ఆమె ఎంత గొప్పదో ఆవిడ చరిత్ర చెప్తుంది. ఆవిడ ఎవరో కాదు, డొక్కా సీతమ్మ గారు. ఎక్కడో అప్పటి ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన తన మంచి చేతి గుణంతో 10 మందికి అన్నం పెట్టి అన్నపూర్ణ ప్రఖ్యాతిగాంచింది. గోదావరి ఒడ్డున బతికే చాలా మందికి వరదలు లేకపోతే అక్కడ కరువుతో బాధపడేవాళ్ళు. అక్కడ అనేక మందికి ఒక తల్లిలాగా అన్నం పెట్టింది డొక్కా సీతమ్మ గారు. సీతమ్మ గారి గురించి, ఈమె చాలా అన్నపూర్ణ అవడానికి ఆదర్శాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్తే అన్ని దానాల్లో అన్నదానం గొప్పది అని చెప్పి అంటుంటారు. ఎందుకంటే ఆకలికి కులమత భేదాలు, వీళ్ళు డబ్బున్నోళ్ళు వీళ్ళు పేదోళ్ళు అని తేడాలు ఉండవు. అందరికీ ఆకలి మాత్రం సమానం. ఎంత డబ్బున్నోడు కూడా రెండింటికి లొంగాల్సింది. అదొకటి ఆకలి, 2 చావు. అలా ఆకలి బాధలో ఉన్నవారి ఆకలి తీర్చిన మహిళా శిరోమణి డొక్కా సీతమ్మ గారు. ఆవిడ 1841 అక్టోబర్ నెలలో తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో నరసమ్మ భవానీ శంకరం దంపతులకు పుట్టి వాళ్ళ నాన్నని ఊళ్ళో అందరూ శంకరం అని కాకుండా బువ్వన అనే పేరుతో పిలుస్తుండేవారు. ఆయన అలా ఎందుకు పిలిచేవారంటే అడిగిన వారందరికీ బువ్వ పెట్టేవారంట. బువ్వ అంటే ఇప్పుడు మనం అన్నమని పిలుస్తూ ఉంటాం కదా, అదే బువ్వ అని అప్పట్లో పిలిచేవారు. అలా సీతమ్మ గారికి అలాంటి గుణగణాలు తండ్రి దగ్గర నుంచే వచ్చాయి. అప్పట్లో స్త్రీలు ఎక్కువగా ఏమి చదువుకునేవారు కాదు. వాళ్ళకి విద్యా సౌకర్యాలు కూడా చాలా తక్కువే. తల్లిదండ్రులు చెప్పే కథలు, పాఠ్యాలు, పద్యాలు అన్నింటినీ తను నేర్చుకుంది. ఆమె పెద్ద బాల శిక్ష వంటి గ్రంథాన్ని కూడా కొద్దిగా నేర్చుకుందంట. తన బాల్యంలోనే తల్లి నరసమ్మ మరణించారు. ఇంకా ఇంటిని చక్కదిద్దే బాధ్యత తన భుజాల మీద మోసింది సీతమ్మ గారు. గోదావరి నది పరివాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలు అంటుంటారు. అలాంటి లంక గ్రామమే లంక గన్నవరం. ఆ గ్రామంలో డొక్క జోగన్న పంతులు గారని ఒక పెద్ద ధనవంతుడు ఉండేవారు. ధనంతో పాటు ఆయన దగ్గర వ్యవసాయం కూడా బాగానే ఉండేది. ఈ సీతమ్మ గారు డొక్క సీతమ్మగా ఎలా అయ్యారంటే, ఈ డొక్క జోగన్న గారు పండిత సభకు వెళ్ళి వస్తుంటే, అంటే మండపేట ఈ భవానీ శంకరం గారి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి మధ్యాహ్న భోజన వేలయ్యింది. అతనికి శంకరం గురించి ముందే తెలుసు. ఆయనకు ఆతిథ్యం గురించి గుర్తొచ్చి ఒకసారి వెళ్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ సీతమ్మ గారు చూపించిన ఆదర అభిమానాలకు ఆయన బాగా నచ్చాయి. జోగన్న సీతమ్మ మీద మనసు పారేసుకున్నాడు. జ్యోతిషంలో ఆయనకి కొంచెం పట్టుంది. ఇద్దరు జాతకాలు చూస్తే బాగా కలిశాయి. వెంటనే సీతమ్మ వాళ్ళ నాన్నకి ఈయన పెళ్లి ప్రతిపాదన పెడితే ఆయన అంగీకరించడంతో వీర పెళ్లి ఘనంగా జరిగింది. సీతమ్మ కాస్త డొక్కా సీతమ్మగా మారిపోయింది. వారు చాలా మంచి అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వీళ్ళ గురించి చుట్టుపక్కల ఊళ్ళవారు గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే లంక గ్రామాలకి వెళ్ళాలంటే రోడ్డు ఉండేది కాదు. వారు పడవల ద్వారానే వెళ్ళేవారు. అయితే జోగన్న గారి గ్రామమైన లంక గన్నవరం త్రోవలో ఉండడం చేత చాలా మంది ప్రయాణికులు వీరింటి దగ్గరే భోజనాలు చేసేవారు. ఏ టైంలో ఎవ్వరు వచ్చినా లేదు అని అయితే తిప్పి పంపేవాళ్ళు కాదు. ఏ రాత్రైనా వాళ్ళకు వండి పెట్టేవాళ్ళు. ఉభయ గోదావరి జిల్లాలో అపర అన్నపూర్ణగా శ్రీమతి సీతమ్మ గారు పేరు పొందారు. లంక గ్రామంలో ఎప్పుడు వరదలు వచ్చి వారిని ఉండడానికి గూడులు, తినడానికి సదుపాయాలను ఏర్పాటు చేసేవారు. ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఇంగ్లాండ్ వరకు తెలిసేలా చేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. మదర్ తెరిసా కాలంలో ఆమెకు చాలా ఫండ్స్ ఉండేవి. వాటికి కొరత లేదు ఫండ్స్కి. వాళ్ళకి ట్రస్ట్లు కూడా ఉన్నాయి. అలా వచ్చిన వాటితో ప్రజలు గెలిపి చేసింది. కానీ డొక్కా సీతమ్మ గారు తన సొంత డబ్బులతో, వాళ్ళకు వచ్చిన సొంత నిధులతో నిత్యం అన్నదానం చేసేది. ఇక్కడ నా ఉద్దేశం మదర్ తెరిసా ఏదో గొప్పది కాదు అని కాదు. సీతమ్మ గారు చూపించిన మాతృప్రేమ, అమ్మతనం ఇంకా చాలా గొప్పదని అంటున్నాను అంతే. డొక్కా సీతమ్మ గారు కులమత భేదాలు లేకుండా నిస్వార్థంగా సేవలు అందించారు. ఇలా అన్నం పెట్టడమే కాకుండా పేదవాళ్ళకి పెళ్లిళ్లకు విరాళాలు కూడా ఇచ్చేవారు. అలా వాళ్ళు చివరి క్షణాలకు వచ్చేసరికి ధనవంతులుగా ఉన్న వీరి జంట పేదవాళ్ళుగా మారిపోయారు. అలా కూడా వీళ్ళ అన్నదాన కార్యక్రమాలను ఏ రోజు కూడా ఆపలేదు. అంతటి గొప్ప దంపతులు డొక్కా జోగన్న సీతమ్మ దంపతులు. ఇలాంటి గొప్ప మనసున్న మహారాణి 1909లో చనిపోయింది. ఆమె శకం ఆ రోజుతో ముగిసింది. ఇలాంటి గొప్ప మహనీయురాలు ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి. రాజకీయవేత్తల ఫోటోలు, మన విగ్రహాలు ప్రతి ఊళ్ళలో విగ్రహాలుగా పెడతారు. అలాంటి గొప్ప వాళ్ళవి ఉండాలి. అసలు ఇలాంటి సీతమ్మ లాంటి గొప్ప వాళ్ళే ఉండాలి. ఇది ఈరోజు మా మహనీయురాలి కథ. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. జై హింద్.